తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో కల్వరి కెనాల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకు, ఏకీభవిస్తున్న సహోదరి సహోదరుమణులకు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడ, పునరుద్ధారుడైన నా తండ్రి, మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నైనా ఉత్తర దిక్కున ఆసీనుడైన నా తండ్రి, సియోను మహారాజా, రాజులకు రాజువైన నా తండ్రి, మీకే స్తోత్రాలు. యోధాలో దేవుడు ప్రసిద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయాళుడ, రక్షకుడైన తండ్రి, విమోచకుడైన నా దేవ తండ్రి, ఏ పాపం ఎరిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు తండ్రి. దయా దాక్షిణ్యపూర్ణుడ, ప్రేమామయుడైన తండ్రి, దయావాచర్యత కలిగిన దేవ, కృపాతిశయం కలిగిన తండ్రి, అందరికీ మంచి ఉపకారి, మీకు వందనాలు తండ్రి. రాత్రంతా ఏమో పడకల చుట్టూ మీరు కంచి వేసి కాపాడి ఉదయకాలం బట్టి స్తోత్రాలు తండ్రి. దయతో తండ్రి, నా పాప దోష అతిక్రమాన్ని క్షమించండి తండ్రి. నా నామం పేట మీరు నన్ను ఏమడి నేను చేతునని చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. మీరు పరిశుద్ధులైన ప్రకారము తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి. మీరు దీనుడుగా రిక్తుడుగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని భూమి మీదకి వచ్చిన రీతిగా మమ్మల్ని మీ కొరకు మేము తగ్గించుకొని మీకోసం నీ పని చేయటం కోసం, మా సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టడం కూడా మేము బద్దులైనా కనుక అట్టి హృదయాన్ని మాకు మేము కలిగి ఉండే వారంగా, మరణం వరకు కలిగి ఉండే వారంగా మమ్మల్ని దీవించు తండ్రి. తండ్రి, నీ పనిలో ప్రభా నమ్మకస్తులుగా మేము బ్రతుకున్నట్లు, వివేకం కలిగి మిమ్మల్ని ఎత్తుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. మీరు గొప్పవారు, మహోన్నతుడు, శక్తిమంతుడు ప్రభా, పూజ్యుడు తండ్రి, పునరుద్ధానుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షకుడైన నా తండ్రి, మీకు వందనాలు తండ్రి. మా పాపాన్ని, మా దోషాన్ని, మా అతిక్రమణాన్ని క్షమించి నేడు మాకు ఇచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి క్రీస్తునామములో వందనాలు చెల్లిస్తూ తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని, ఎందరికి పోలేని గొప్ప భాగ్యాన్ని, అర్హత యోగ్యతలను పాపలు ప్రథమైన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, మీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడగు నా తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు తండ్రి. ఈ దినమున ప్రభా నీ కృప చేత మమ్మల్ని నడిపించు తండ్రి. మీ జ్ఞానం చేత నడిపించండి ప్రభా. జ్ఞానులు అని మీరు అయ్యా ప్రభా అనుకొనక యెహోవాయందు నమ్మిక ఉంచుడి అని చెప్పారు ప్రభా. అవును ప్రభా, మీ అంత సంపూర్ణంగా విశ్వాసవంతులుగా మేము ఉన్నట్లు దీవించి తండ్రి స్తోత్రాలు. ఉదయకాల సమయం ఉంది తండ్రి. సార్వత్రిక సంఘ దైవజనులు, విశ్వాసులు, మిషనరీస్ని నడిపిస్తూ ప్రతి ఒక్కరిని దీవించు తండ్రి. ఆయా సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. మరి ప్రభా ఎన్నో ప్రాంతాల నుంచి మిషనరీస్ వచ్చారు ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ తెలిసిన వారు అయ్యోబ్ గారిని మీరు దీవించునైనా. ఎంతోమంది సేవకుని సేవ చేసిన వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించి నీ సత్యవాక్యం మేము తెలుసుకున్న వారంగా ప్రభా, ఆత్మ సంబంధంగా నడుచువారంగా మేము ఉన్నట్లు సహాయం చేయండి. అంత్యదినంలో ఉన్నాను ప్రభా, మరి ఉన్నాం ప్రభా. ఏమాత్రం ఎవరి చేత మోసపరచిపోకుండా మెలకు కలిగి జాగ్రత్తగా మేము ఉండనట్లు మమ్మల్ని దీవించినైనా. మాకు తోడు మీరుండయ్యా. ప్రతి విశ్వాస ఆత్మీయ జీవితాన్ని బలపరచునైనా. విశ్వాసంలో స్థిరంగా ఉంటూ సత్యవాక్యాన్ని గొప్పగా తెలుసుకొని నీలో బలపడినట్లు మమ్మల్ని దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు నేను ఇంకా నశించిపోతున్న ఆత్మ నా భారతదేశాన్ని బట్టి మీకు వందనాలు. నా భారతదేశానికి రక్షణ ఇవ్వు తండ్రి. నశించిపోతున్న దేశం ప్రజలు మీరు కాపాడు తండ్రి. ప్రభా, దేశమా భయపడక గంతులు వేయమని వాక్య సెలవిచ్చిన ప్రకారం నా దేశానికి పాపం అనే చీకటి నుంచి స్వతంత్రం కలిగించు తండ్రి. మా రక్షకుడైన తండ్రి సాయం చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను. యేసయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నా దేశం అధికారులకు క్షేమం దయచేయి తండ్రి. మీకు వందనాలు ప్రభు. మరి నా దేశంలో ఉన్న యవనస్తుల క్షేమం కొరకే వేడుకుంటున్నాను నైనా. నేడు ఎంతోమంది పిల్లలు స్కూల్కి, కాలేజెస్కి వెళ్తున్నారు ప్రభా. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ చుట్టూరు కంచివే తండ్రి. ఏ దుష్టుడు ప్రభు, ఏ అపవాది వారి మీద అటాక్ అవ్వకున్నట్లు మీరు కాపాడు తండ్రి. త్వరగా వారిని వైపు ఆకర్షింపబడి మీ సత్యవాక్యంలో ప్రభు ఆశ్రయం కలిగి
నీ ఆశ్రయపురంలోకి పరిగెత్తుకొని వచ్చిన వారిని మీరు ఏమాత్రం ప్రభా విడిచిపెట్టరు ప్రభా. కార్యం చేయతండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు స్వేచ్ఛించిన గొప్ప దేవుడు ప్రభా. నేడు పాపాన్ని ఎక్కువగా ఎంచుకోవడం వల్ల ప్రభా మేము ఈ లోకంలో ఎన్నో శ్రమలు ప్రభా ఎన్నో ఎదుర్కొంటున్నాం ప్రభా. కార్యం చేయతండి. దయతరచి నా దేశ ప్రజలను కాపాడండి. ప్రతి కేవలస్తు బిడ్డ చుట్టూ కంచి తండ్రి. నా స్నేహితులకు చుట్టూ, నా సహోదరు మనల చుట్టూరా మీరు కంచి మంచి ఆలోచన తలంపులు తండ్రి సహోదర భావం కలుగుతూ మీరు జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి కుటుంబాల క్షేమం కొరకే మొరుపెడుతున్నాను నైనా. ప్రతి కుటుంబంలో పిల్లల్ని తల్లిదండ్రులని మేము జ్ఞానయుక్తంగా పెంచి వివేకం మాకు ఇవ్వు తండ్రి. ఏ మార్గం నడిపించాలో మాకు నేర్పించు తండ్రి. పిల్లల్ని మాటకు లోబడినట్లు సహాయించి తండ్రి. పిల్లల్ని తల్లిదండ్రులను సన్మానించే రీతిగా ప్రతి ఒక్క కుమార్తె బ్రతుకున్నట్లు దీవించు తండ్రి. స్తోత్రాలైనా గర్భిణీ స్త్రీలు బాలింతలు దీవించు తండ్రి. తలకి బిల్లి క్షేమం దయచే తండ్రి. స్తోత్రాలు. సంతానం లేని వారిని బట్టి మీకు వందనాలు. వారి కొరకు మానకడుగుతున్నాను. నా సహోదరుల విషయమే, నా స్నేహితుల విషయమే, నా విషయమే మానకడుగుతున్నాను. నా తండ్రి నీ కృపను బట్టి ప్రభా నేను మహింపరిచే బిడ్డలు మాకు ఇవ్వు తండ్రి. నీ నామానికి సాక్షిగా ప్రభా నీ నామాన్ని ఘనపరిచి వారంగా పెంచే జ్ఞానం వివేకాన్ని మాకు ఇవ్వు తండ్రి. నా స్నేహితుల విషయంలో కార్యం చేయి ప్రభు. నా ఆత్మీయ సహోదరి విషయంలో కార్యం చేయి. నా బంధుమిత్రుల విషయంలో మీరు కార్యం చేయి. మా విషయంలో కూడా మీరు కార్యం చేయమని, మా గర్భాలు తాకుమని, నేను మహింపచు కృప చూపించమని అయ్యా మీరు కార్యం చేసే దేవుడు మీరు మాత్రమే. కొండల తట్టు నా కన్నులు ఇచ్చిన మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యెహోవానే మాకు సహాయం కలుగని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి భర్తల చేత వేదన పడుతున్న భార్యల చేత వేదన పడుతున్న భర్తల మీద మార్చు తండ్రి. నాయన ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం తెచ్చి బలహీన ఘట్టమని అని ప్రభు నీ వాక్య సెలవిస్తే స్త్రీ ఎక్కడ తండ్రి అపవాది ప్రమాయిలో పడిపోకుండా మమ్మల్ని గృహ పరిపాలనలో భర్తలను ప్రేమించే విషయంలో, పిల్లల్ని తండ్రి గృహంలో బాధ్యతగా పెంచే విషయంలో, ఇచ్చిన జాబ్లో న్యాయంగా పరిశుద్ధంగా మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి భర్తలు మార్చు తండ్రి. త్రాగుబోతుల నుంచి, తిరుగుబోతు, వ్యభిచారతను, సోమరిపోతుల నుంచి విడుదల దయచేయి తండ్రి. ఎంతోమంది నా ఆత్మీయ సహోదరులు ప్రభా వాళ్ళ కుటుంబాలు ఎంతో భయంకరమైన భర్తల ద్వారా ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. నా సహోదరి కుటుంబాన్ని మీరు కట్టుతండ్రి. నా వదిన గారి కుటుంబాన్ని కట్టుతండ్రి. మా చిన్నాన్న కుటుంబాన్ని మీరు కట్టుతండ్రి. ఇరుగు పొరుగు వారి హృదయాలు కట్టు. మా ఆత్మీయ విశ్వాసుల కుటుంబాలు మీరు కట్టుతండ్రి. కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగానైనా అనారోగ్యస్తులతో బట్టి స్తుతిస్తున్నాను. అనారోగ్యంతో ఎవరైతే బాధపడి మీరు స్వస్థపరచునైనా బీపీలు, షుగర్లు, థైరాయిడ్ నుంచి విడుదల దయచేయి తండ్రి. నీ కృప చేత వారిని మీరు కాపాడమని నేను ప్రాసంలో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన క్యాన్సర్లతో బాధపడుతున్న ఇంద్రమ్మ గారిని స్వస్థపరచునైనా, రాజకుమార్ గారి చిన్నాన్ని మీరు స్వస్థపరచునైనా అయ్యా ప్రభా ఇంకా ఎవరైతే ఏ పరిస్థితిలో ఉన్న ఆర్థిక సమస్యలతో, కుటుంబ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి విడుదల దయచేయి తండ్రి. స్తోత్రాలు. నేడు ప్రయాణం చేస్తున్న వారికి క్షేమం దయచేయి ప్రభా. వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళు పరిగెడుతుండగా వారికి క్షేమం దయచేయి అయ్యా ప్రభా. ప్రతి వాహనం నడుపుతున్న వారిని స్కూల్ పిల్లలు కానిచ్చి అయ్యా గవర్నమెంట్ బస్సెస్ నుంచి వాహనాలు ఎంతోమంది బైకుల మీద తిరుగుతున్న వారు ఆటోలు నడుపుతున్నారు. ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయి తండ్రి. స్తోత్రాలు అయినా. అలాగే తండ్రి ప్రభా నిరుద్యోగుల విషయంలో కార్యం చేయి తండ్రి. నీకే స్తోత్రాలు. ఎన్నో కంపెనీల చుట్టూ ఎంతోమంది చుట్టూ తిరుగుతున్నారు. మా సహాయం మీరే, మా దిక్కు మీ చిత్తంలో నిరుద్యోగుల విషయంలో కార్యం చేయండి. నా స్నేహితుల ఉద్యోగ విషయంలో కార్యం చేయమని వేడుకొంచున్నాం. అలాగే నేను మమ్మల్ని దూషించు వారు సమాధానం ఇచ్చేవాడు మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీరు దీవించండి ప్రభు. మమ్మల్ని దూషించేవారని, దూషించేవారని, తప్పుగా మాట్లాడేవారని మీరు క్షమించండి ప్రభు. క్షమించండి ప్రభు. వారిని వారి కుటుంబాలకు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభు ప్రతి కుటుంబంలో క్షేమం దయచేయి తండ్రి. అలాగే నా తండ్రి ఉదయకాల సమయం అందు కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు. ఈ పరిచర్యని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ కృప చేతిని పొంది ఉన్నాను ప్రభు. ఈ పరిచర్య జీవితాన్ని దీవించు తండ్రి. మరణం వరకు నమ్మకస్త్రాలుగా నడిపించు దేవా. ఈ పరిచర్యలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయ సహోదరుల కుటుంబాలు బట్టి మీకు వందనాలు. చదువుటి ఎందు ప్రభా ప్రార్థనలో కానీ
విశ్వాసంలో మీరు స్థిరంగా ఉంటూ ఎక్కడ బలహీనపడకుండా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, స్థిరపరచుతండి. ఏ ఒక్కరు వెనుదిరగకుండా నేను ముందుకు సాగినట్లు మమ్మల్ని అందరినీ దీవించుతండి. నా తండ్రి ప్రభు, అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని మీరు స్వస్థపరిచినాడు. వినీత్ కుమార్ 5 సంవత్సరాల బిడ్డను బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయతండ్రి. కరుణ్ కుమార్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆమెను మీరు స్వస్థపరిచిన బ్లడ్ ఫైల్ నుంచి విడుదల దయచి తండ్రి తయారు చెల్లిస్తున్నాను. డబ్ల్యూఆర్ గారి కుటుంబాన్ని మీరు క్షేమం దయచేయండి ప్రభా. గ్లోరీ బిడ్డని మీరు స్వస్థపరచునాయన. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ నా తండ్రి దివ్య దీప్తి సిస్టర్, సంతోష్ కుమార్ సిస్టర్, అయ్యా ప్రభు వాళ్ళ జీవితంలో వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కృప చూపించండి. జాబ్ విషయంలో కూడా మీరు కృప చూపించండి. సునీల్, చరణ్, శోభ, అను సిస్టర్ యొక్క భవిష్యత్తుని, వాళ్ళ ఉద్యోగ విషయాలు మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలైనా. ఎదుగో తండ్రి, చెడు అలవాట్లకు వ్యసనపరుడైన పాల్ బ్రదర్, ఒక బ్రదర్ రవి బ్రదర్ మీరు మార్చమని వేడుకొంచున్నారు. అలాగే ప్రభు పక్షవాతం పడిన ప్రభు రమేష్ గారిని స్వస్థపరిచిన చంద్రశేఖర్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సురేష్ గారిని, ప్రభాకర్ గారిని, రాంబాబు గారిని, అభిషేక్ గారి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీరు స్వస్థపరిచి గొప్ప కార్యాలు చేసిన సాలమ్మ గారిని బట్టి మీకు వందనాలు. అరుణక్క గారిని బట్టి, అనితక్క గారిని బట్టి, పావని సిస్టర్ కుటుంబాన్ని బట్టి, సూర్య అయ్య గారిని బట్టి మీకు వందనాలు. రాజు బ్రదర్ని బట్టి మీకు వందనాలు. మెర్సీ గారిని, లక్ష్మి గారిని బట్టి మీకు వందనాలు. ఎన్నో కార్యాలు చేశారు. మరింతగా వారిని ఆత్మీయంగా బలపరచుతారు. అయ్యా వాక్యంలో బలపరచుతారు. విశ్వాసాలను అందరినీ స్థిరపరచండి. ఈ యొక్క గ్రూప్లోనే అనేక మంది సహోదరుల కుటుంబాల క్షేమం దయచేయండి. అలాగే ప్రభు ఎక్కిపిస్తున్న బిడ్డలు వాళ్ళ కుటుంబాలు ఈ ప్రార్థన వింటున్న వారికి క్షేమం దయచేయమని వేడుకొంచున్నారు. అలాగే తన దైవజనులు మోషే గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. వారి బిడ్డల పట్ల మీ చిత్తం నెరవేర్చి తన తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అయ్యా శాంతి సమాధానంతో నీ కృపతో వారిని మీరు దీవించమని వేడుకొంచు. ఇదిగో నా తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి మీకు వందనాలు. తల్లి వృద్ధురాలు ప్రభా, విధవరాలు, బలహీన స్థితిలో పడి ఉన్నారు ప్రభా. మీరు ఎంతో కార్యం చేస్తున్నారు ప్రభా. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వతండి. ఆయుష్ని నీ పనిలో ఉన్నతంగా మీరు నడిపించి ఘనత పొందుకొని తల్లి నడిపిస్తున్న ఉదయకాల ప్రార్థన సహోదరులు, ఆన్లైన్ పరిచర్యను, మధ్యాహ్నకాలం జరుగుతున్న ఆన్లైన్ పరిచర్యను మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొని తండ్రి. అయ్యా తండ్రి, లేని భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇశ్రాయేల్ క్షేమం కొరకు మొరపెడుతున్నాను ప్రభా. క్షేమం దయచేయండి, రక్షణ ఇవ్వండి. వాళ్ళ కఠినమైన మనసును మీరు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తాను నా తండ్రి. ఇంకనూ ప్రభా, నేను మరిచిన ప్రతి బిడ్డను మీ జ్ఞాపకం చేసుకుని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, సహాయం చేయమని. ఈ దినమంతా నీ కృప చేత నడిపించమని నన్ను, నా కుటుంబాన్ని పాసను సమర్పిస్తూ తండ్రి. నాకు ఇచ్చిన భర్తను బట్టి, కుమార్తెను బట్టి, తల్లిదండ్రులని, సహోదరు మంది, అత్తమ్మ గారిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరి క్షేమం దయచేయండి. వారి చుట్టూరే మీరు కంచివితాను. నా ఇంటి వారి పాపం దోషం నుండి మీకు క్షమించుతాను. మీ రక్తంతో కడిగి వేసి నా బిడ్డ చుట్టూరా, నా ఇంటి వారి చుట్టూ, నా తల్లిదండ్రుల, సహోదరుల కుటుంబాల చుట్టూ మీరు కంచి వేసి వాళ్ళు చేస్తున్న పనుల్లోని ప్రయాణంలో సమస్త విషయంలో తోడుండి మీ శాంతి సమాధానంతో నన్ను, నా కుటుంబాన్ని ఉంచి మీరు వేడుకొంచు తండ్రి. నా తల్లి అయిన దేవ, నా తండ్రి అయిన దేవ, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు జ్ఞానం మీ తండ్రి, వివేకాన్ని మళ్ళీ పరిశుద్ధత కలిగి కుటుంబం అందరితోనూ ప్రేమ జ్ఞానయుక్తంగా నడుచుకోవడానికి సహాయించి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది గొప్ప స్త్రీలు ఉన్నారు ప్రభు. మరి తండ్రి, వారి వల్ల నేను ఉండాలి ప్రభు. సహాయం చేయమని వేడుకోవచ్చు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, జ్ఞానయుక్తంగా నడుచుకుంటూ నీ నామానికి మహిమకరంగా నన్ను నడిపించమని నన్ను నీ పాసని సమర్పించుకుంటూ ఈ పరిచయను మరింతగా నడిపించమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామం ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.